హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్. బ్లేజ్వాడ బెజవాడలో ఏం టచ్ చేసినా మండుతూనే ఉంటుంది. అలాగే ఫ్రెష్గా పొలిటికల్ పిక్చర్ని మనం అలా ఒకసారి పరికించి చూస్తే మంటలు మామూలుగా లేవు. మంటలు ఇంతకీ పుట్టించింది కేశినేని నాని. ఎవరి మీద? తన తమ్ముడు కేశినేని చిన్ని మీద. లబ్ధి పొందాలని చూస్తోంది ఎవరు ఈ ఎపిసోడ్లో? తెలుగుదేశం పార్టీ. నష్టపోయేది ఎవరు? అందరూ అనుకున్నట్టు కేశినేని నాని కాదు, లేదా చిన్ని కాదు, జనసేన నష్టపోబోతోంది. ఎలా? కేశినేని నాని ఇండిపెండెంట్గా బెజవాడ వెస్ట్ నుంచి కంటెస్ట్ చేయాలని చూస్తున్నారని సమాచారం. అదే జరిగితే అక్కడ జనసేన క్యాండిడేట్గా ప్రొజెక్ట్ అవుతున్న పోతిన మహేష్ లాస్ట్ మినిట్ ఇంకెవరైనా మారుతారో మనకి తెలియదు జనసేన నుంచి. ఎందుకంటే ఆ సీటు కోసం జనసేన పట్టుబడుతోంది. వాళ్ళకి డెఫినెట్గా ఓటమి ఎదుర్కోవటం ఖాయం. కారణం ఏంటి? నానికి విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 సెగ్మెంట్స్లో 5 సెగ్మెంట్స్ మీద గట్టి పట్టుంది. అది కూడా ఆయన చేసిన సర్వీస్ యాక్టివిటీ కారణంగా. ఈ రీజన్స్ వల్ల మహేష్ మీద నాని స్కోర్ ఓవర్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓ పక్క కేశినేని చిన్ని కూడా పబ్లిక్ సర్వీస్లో అంతే పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు మనసుని చూరగన్నారు, ఆకట్టుకున్నారు, రంజింపజేశారు ఆయన్ని పొలిటికల్గా. సో అక్కడ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. సహజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కారణంగా బెజవాడలో ఎంపీ సీటు కేశినేని చిన్ని కొట్టేయడం పెద్ద కష్టమైన టాస్క్ ఏం కాదు. అదే సందర్భంలో ఇండిపెండెంట్గా నుంచున్న తెలుగుదేశం ఓటు మొత్తం నానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎలాగో తెలుగుదేశం క్యాండిడేట్ ఉండరు కాబట్టి పొత్తులో భాగంగా జనసేనకు ఆ సీటు కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒకే దెబ్బకి 2 పెట్టలు అన్నట్టు ఒక ఆలోచన చేస్తే, అంటే అటు కేశినేని చిన్ని ఆయన డెఫినెట్గా దాన్ని ఆ విజయవాడ పార్లమెంట్ స్థానం చేయించుకుంటారు. వెస్ట్ నుంచి కంటెస్ట్ చేయాలని చూస్తున్న నాని కూడా చేయాలని చూస్తున్నారు. వెస్ట్ నుంచి నాని కంటెస్ట్ చేయాలని చూస్తున్నట్టు మీకేంటి సమాచారం అడిగిన వాళ్ళకి, బెజవాడలో యు నాక్ ఎనీ డోర్, ఎవ్రీ సెకండ్ డోర్లో మీకు ఈ మాట వినిపిస్తుంది. ఓపెన్ చేసిన వాళ్ళు ఈ మాట చెప్తారు మీకు. నాని పార్లమెంట్కి కంటెస్ట్ చేయట్లేదు, వెస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్కి కంటెస్ట్ చేయబోతున్నారు అని. ఇప్పుడు స్పెక్యులేషన్ ఇది. ఈ స్పెక్యులేషన్లో 90% వాస్తవం ఉంది, ఒక 10% ఎగ్జాగరేషన్ ఉంటే ఉండవచ్చు కాక, బట్ 90% వాస్తవం. సో ఆ రకంగా చూస్తే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ఒకళ్ళు ఎంపీగాను ఒక ఎమ్మెల్యేగాను కనపడతారు. నష్టపోయేది జనసేన. ఇక్కడ ఎందుకు పదే పదే ఈ వ్యవహారం గురించి చెప్పాల్సి వస్తుందంటే, తెలుగుదేశం కుట్ర రాజకీయాలు, తెలుగుదేశం రెబల్ రాజకీయాలు ఎలా ఉంటాయనేది వివరించడం కోసం మాత్రమే. 1999లో తిరుపతి నుంచి చదలవాడ కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా ఆయన గెలిచిన సందర్భం ఉంది. తర్వాత అదే ఫ్యామిలీ ఆయన బ్రదర్ ఇన్ లా ఒక ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు అని ఉన్నారు. ఆయన తుడా చైర్మన్గా చేశారు. ఆయన ఈయన్ని కాదని ఆయనకు టికెట్ ఇస్తే ఆయన గెలిచిన సందర్భం ఉంది. సో చూశారు కదా, అక్కడ ఒకే కుటుంబంలో చిచ్చు పెట్టారు. ఇద్దరిలో ఒకళ్ళు ఇంతకు ముందు ఎమ్మెల్యే అయితే తర్వాత ఇంకొకళ్ళు ఎమ్మెల్యే అయ్యారు. అంటే ఎవరిని ఎప్పుడు ఎలా పైకి లేపాలి, ఎలా తొక్కాలనేది తెలుగుదేశానికి తెలిసినంతగా మరొకళ్ళకి తెలియదు. ఈ అపచారమో లేకపోతే అధర్మమో అని ఇది ఎవరన్నా అనుకుంటే తప్పు అని మాత్రం అనగలను. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా చేయాలి, చేస్తేనే అది రాజకీయం అవుతుందని నిరూపించినది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు, రెబల్స్ని నుంచోబెట్టడం అంటే తెలుగుదేశానికి మహా సరదా దురద కూడా. 2004లో బీజేపీతో పొత్తులో ఉన్నట్టే ఉండి వాళ్ళకి 25 అసెంబ్లీ ఇస్తామని చెప్పి, ఆ రోజు ఉమ్మడి 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇస్తామని చెప్పి దాన్ని 20 చేసి చివరికి దానికి 15 కుదించారు. ఆ 15లో 13 రెబల్స్ నుంచున్నారు, తెలుగుదేశం రెబల్స్. బీజేపీ ఎక్కడ అడ్రస్ లేకుండా పోయింది. 2 చోట్ల మాత్రం బీజేపీ గెలిచింది. ఒకటి దివంగత పైడికొండల మాణిక్యాలరావు గారు, దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు. వారు ట్రూ బీజేపీ, ట్రూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. కరోనా సమయంలో వారు దివంగతులయ్యారు. నెక్స్ట్ వచ్చేప్పటికీ గెలిచింది డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, కైకలూరు నుంచి బీజేపీ క్యాండిడేట్గా. ఆయన్ని తెలుగుదేశం నుంచి డంప్ చేశారు బీజేపీలోకి. సో తన మనిషిని వేరే పార్టీ నుంచి ఉంచోబెట్టి గెలిపించడం ఏంటనేది నాయుడు గారి చిత్రత అనమాట అది. సో అలా జరిగింది. సో బీజేపీకి న్యాయంగా మాట్లాడితే మరి ఆ రోజు అంటే విష్ణుకుమార్ రాజు గారు ఒకరు ఉండేవారు, వైజాగ్ నుంచి, ఆయన ఒకరు గెలిచారు. అండ్ అంటే అవుట్ ఆఫ్ నుంచున్న వాళ్ళందరిలోకి 3 గెలిచినట్టు, విష్ణుకుమార్ రాజు గారు అండ్ కామినేని శ్రీనివాసరావు గారు, అలాగే పైడికొండల మాణిక్యాలరావు గారు. సో వాళ్ళు తర్వాత గవర్నమెంట్తో బీజేపీతో విభేదాలు వచ్చిన కారణంగా కేంద్ర ప్రభుత్వంతో విభేదాలు వచ్చిన తర్వాత
ఇక్కడ కూడా బీజేపీ శాసనసభ్యులు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేస్తే మిగిలింది 2 ఎమ్మెల్యేలండి. ఈ 2 ఎమ్మెల్యేల్లో తర్వాత సబ్సిక్వెంట్గా సరే ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. బీజేపీ ఎక్కడ ప్రజెన్స్ లేకుండా పోయింది. వ్యవహారం ఏంటంటే ఇప్పుడు ఇదే రిపీట్ అవ్వచ్చు. జనసేనకి సీట్లు కేటాయించే చోట చూస్తే కనుక మనం గమనించాల్సిన అంశం ఏంటంటే 50 ఇస్తారనుకుందాం, వీళ్ళు ఆశపడుతున్నట్టు 50 కాకపోతే 40 కాకపోతే 30, ఎక్కడో 25-30 మధ్య తెగుతుందని అంటున్నారు. కనీసం ఒక 20 చోట్ల రెబల్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జనసేన ఎదిగితే నష్టం టీడీపీకే. ఒక ప్రాంతీయ పార్టీ మరో ఉప ప్రాంతీయ పార్టీని ఎదగాలని చూడదు. జాతీయ పార్టీతో కనుక జెల్ అయితే జాతీయ పార్టీ అవసరాల దృష్ట్యా అయినా ఒక ప్రాంతీయ పార్టీ ఎదగటానికి జాతీయ పార్టీ సహకరిస్తుంది. ఎందుకంటే రేపొద్దున వీళ్ళ ద్వారా పార్లమెంట్ సభ్యులు ఢిల్లీకి వస్తే వాళ్ళకి బిల్లుల దగ్గర అక్కడ ఇక్కడ సహాయం చేయడానికి ఉపయోగపడతారు. బట్ వేరే జనసేన గట్టిగా ఎదిగితే తెలుగుదేశానికి దెబ్బే, ఇవాళ కాకపోతే రేపైనా. న్యాచురల్గా చంపేయాలని చూస్తుంది పార్టీని రాజకీయంగా. అంటే ఏంటి, రెబల్స్ నుంచోబెడతారు, ఓడిస్తారు. 2019లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించినది మెజారిటీ తెలుగుదేశం వాళ్ళే. వాళ్ళు కంటెస్ట్లో ఉండటం వల్లే హీ లాస్ట్ హిస్ సీట్. 3వ స్థానంలో నిలిచారు భీమవరంలో, 2వ స్థానంలో తెలుగుదేశం ఉంది. గాజువాకలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు మరి ఆయనకి 25 లేదా 30లో ఇలాంటి రెబల్స్ నుంచోబెట్టే అవకాశాలు లేకపోలేదా? ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. ఎక్కడో కూర్చొని ఎనాలిసిస్ ఇస్తున్న మాబోటోళ్ళకి తెలిస్తే ఒక పార్టీని 10 ఏళ్లుగా ధీరోదాత్తంగా నడుపుతున్న పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? బట్ సర్టన్లీ ఆయనకు కొన్ని వ్యూహాలు ఉన్నాయి. ఆ వ్యూహాలు ఏంటనేది మరి ఆయనే సమయం వచ్చినప్పుడు చెప్తారు. ఆయన పదే చెప్తున్నారు, నా వ్యూహం నాకుంది, వదిలేయండి అని. ఆయన వ్యూహం ఏదో ఉంది, ఖచ్చితంగా ఆయన సమయం వచ్చినప్పుడు చెప్తారు. అప్పటిదాకా మనం కూడా వెయిట్ చేద్దాం.